తనపై అవిశ్వాస తీర్మానం పెట్టలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు మేయర్ బివై రామయ్య తెలిపారు. మేయర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం మేయర్ రామయ్య మాట్లాడుతూ తనపై ఆరోపించిన వాటిని రుజువు చేస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. టీడీఆర్ బాండ్లకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బాలసాయిబాబా ట్రస్ట్ చైర్మన్ రామారావు నుంచి తాను అప్పు తీసుకున్నానని తెలిపారు. అప్పు తీసుకున్న దానికి టీడీఆర్ బాండ్ల అవినీతికి నాకు సంబంధం లేదన్నారు. తాను 2 ఫ్లాట్లను డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాను నమ్ముకున్న నాయకుడి కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీఆర్ బాండ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గానే ఇచ్చినారా లేదా, లేకపోతే దాంట్లో ఏమన్నా అవినీతి జరిగిందా నిగ్గదేల్సండి. అది తెలుసండి తప్ప నేనేదో ప్రైవేట్ వ్యక్తి నుంచి అప్పు తీసుకుంటే దానికి దీనికి లింక్ పెట్టి ఆయన టీడీఆర్ బాండ్ల నుంచి తీసుకొని ఇచ్చినాడు, పొలం అమ్మి ఇచ్చినాడు, బంగారం అమ్మి ఇచ్చినాడు, ఇండ్లు తాకట్టు పెట్టి ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడో అది ప్రైవేట్ వ్యవహారం. నేను అప్పు తీసుకునేటువంటి పరిస్థితి. ఆ అప్పు కూడా ఎవరన్నా లంచం ఇచ్చేవాడు చెక్కు రూపంలో ఇస్తాడేమో, ఇది ఎక్కడన్నా ఉండిందే? అప్పు కాబట్టి డైరెక్ట్ చెక్కు రూపంలో తీసుకున్నా నేను. ఆయన డేట్లు మనకు గుర్తుండని నువ్వు ఇంట్రెస్ట్ ఏదన్నా వేసిద్దులే అన్నట్టుగా అని చెప్పేసి చెక్కు రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే అసలైన సబ్జెక్టును వదిలిపెట్టేసి కేవలం కార్పొరేషన్లో నన్ను టార్గెట్ చేసే చేయాల్సిన మా కార్పొరేటర్ల కొరకు చేయాల్సిన ప్రయత్నాలు చేసినారు. ఏదో 3-4 సంతలో అమ్మడమైనట్టు పోయినారు. ఏదో ఆ మేకలను గొర్రెలను కొంటారు చూడు, అట్లా పెట్టి కొన్నారు. పోయినోళ్ళు పోయినారు. ఇంకెవరు పోనీకే లేదు, పోలేరు. మా వాళ్ళు ఎవరు కూడా అంత వీక్గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. పోవాల్సిన అవసరం ఎవరికి లేదు. పోరు అనే సంగతి తెలిసినాకనే ఈ వ్యవహారాలను మొదలుపెట్టారు. వాళ్ళది ఇంకొక రెండో ఆరోపణ ఏంటంటే 2 ప్లాట్లు కొన్నానంట. నా జీవితంలో నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు, కారు కూడా లేదయ్యా. ఇవాళ మీ ఎదురుగా చెప్తున్నా, అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో ఎక్కడ అదేదైనా రాంగ్ ఉంటే అవి రాంగ్ చూపించినాడని అర్థం ఉంది. దాంట్లో చూపించిన దాన్ని తీసుకొచ్చి నా జీవితానికి 60 సంవత్సరాల వయసు, 34 ఏళ్ళ నుంచి నా భార్య టీచర్గా పనిచేసా. 2 ప్లాట్లు కొనకూడదా? ఆ ప్లాట్లు కూడా 10 సెంట్లను రాస్తే సిగ్గుపోతుందని రాసే వాళ్లకు స్క్వేర్ ఫీట్లలో 4,000 స్క్వేర్ ఫీట్లు 4,000 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్ కొనకూడదా నేను? అదేదో నిన్న వాళ్ళతో చెప్పిన రాసేదేదో 100 కోట్ల కన్నా రాసింటే నాకు ఎవడో అప్పన్న కాలబెడతాండే. మీరు అంతా కలిసి కూడా 1 కోటి రూపాయలు కూడా దాంట్లో అవినీతి అని చెప్పి రాయలేదు. ఇదేం రాయటం, ఫోటోనన్నా పెట్టకూడదా, రాష్ట్రం అంతా ప్రచారం అవుతుండే అని చెప్పిన. అంటే